రూతు పుస్తకం 2:12 చదవండి త్వరగా. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు 2:12. రూతు గ్రంథం 2:12. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఏం చేసింది రూతక్క? పెద్దక్క ఓర్పాయము అత్తను వదిలి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ ఉండే స్థలమే నేనుండే స్థలం, నిన్ను నన్ను మరణ తప్ప ఏది వేరు చేయకూడదని ఓడంబడికి చేసి వాళ్ళ మనసు కుదిరింది. ఇద్దరు మరలా యోధాబెతులకు వచ్చారు. ఆడికి వచ్చిన ఈమె పని చేయకుండా అత్తను పనికి పంపించి ఈమె ఇంటికాడ కూర్చోవట్లే. అత్త మీరు ఇంటికాడ నేను వెళ్ళి కష్టపడి వస్తానని ఈమె సంపాదించుకొని సమకూర్చుకొచ్చి అత్తకు ఆహారం పెడుతుంది. ఆ విషయం విన్న బోయాజ్ అంటాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? అత్తగారికి అన్నం పెట్టినా అది చెప్పండి, అవసాన కాలం అత్తగారు బోబెట్టినా మాట్లాడండి. మోగపోయినది ప్రేమలో. ఇంట్లో వాళ్ళకి వాళ్ళ మంచం మీద ఉన్నప్పుడు నువ్వు చేసే పరిసరికి చెప్పండి, మాట్లాడరేందండి, అంతే కదా. మరి రూతమ్మ అత్య ముసలామె వయసు మీద పడింది. నాకెందుకులే, అత్తే చెప్పిందిగా ఏమని, మరలా మీ ప్రాంతాలకు వెళ్ళి పెళ్లి చేసుకోండి అని. ఆమె చెప్పిన తర్వాత మనకెందుకు గొడవ అని చెప్పేసి వదిలేసుకొని వచ్చేసిందా? లేదు, ఆమెతో వెళ్ళి ఆమె పరిచర్య చేస్తుంది. టయానికి అన్నం పెడుతుంది, టయానికి నీళ్ళు తోడుతుంది, టయానికి పరిచర్య చేస్తుంది. అంటే ఇంట్లో అవసాన కాలంలో ఉన్న వారికి నువ్వు చేసే పరిచర్యకు తగిన ప్రతిఫలం దేవుడు పరలోకంలో ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దీనికి పోబెడితే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. ఏమొస్తుంది? కోడల్స్ ఏమొస్తాయి చెప్పండి? కోడలు మాట్లాడుతులే, సురకత్తుల్లో చూస్తున్నాను, మా కాడికి వచ్చాడు వీడని. పుణ్యం వస్తుందా లేదా? దీన్ని చేసి పెడితే ఏమొస్తుందండి? ముసలిది అని చెప్పి కొంతమంది ఇసురుకుంటూ ఉంటారు. ముసలోళ్ళకి చేస్తే పుణ్యం వస్తుంది. రేపొద్దున నీకు కూడా అటు చేస్తారు. నేను చాలాసార్లు చెప్పా, ఒక ఆమె వయసులో ఉన్నప్పుడు అత్తకి స్నానం చేస్తా, ఇదిగో ఎట్లా కంపు కొడుతుంది, వచ్చబోసి ఎంత తిని ఎంత అద్ది, ఎంత తిని ఎంత వేస్తుంది, కంపు కొడుతుంది. బరిగొట్లో ఎందుకు పాలెత్తాయిగా? అసలు ఏం ప్లాన్లు అండి. బరిగొడ్లు కంపు కొట్టినా కూడా తిరిగి అప్పు ఇంట్లో ముసలి అయిపోయింది. ఈ కోడలు అత్త అయ్యింది. ఈ అత్తకు ఒక కోడలు వచ్చింది, మహాగడసరి. ఈ మేఘం కాలుతో తోముతుంది. ఇదేంతో ఇప్పుడు ఈమె ఎవరు గుర్తుకొచ్చారో తెలిసే? ఎవరో అది గుర్తుకొచ్చింది. నాకు తగిన జాతే జరిగిందిలే అయ్యా, ఉండాలిలే నాకెట్ట. బైబిల్ చెబుతుంది, ఇంట్లో అవసాన కాలం ఉన్న వాళ్ళకి మనం ఏదైనా చేస్తే దాని పుణ్యం, దాని మేలు, దాని ప్రతిఫలం మనం పొందుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది కూడా పరిచర్యే, అది కూడా పరిచర్యే. దేవుని వాక్యం చెబుతుంది, ప్రతిఫలం పొందే అనుభవం మనం రావాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఇటువంటి పనులు చేసే వరకు మనకు కూడా ఇటువంటి పనులు వస్తాయి. అందుకనే బోయాజ్ అంటున్నాడు, నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎవరిస్తాడు? మనుషులు కాదు, మనుషులు కాదు, నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరు కాదు, దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం పొందే ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తాడంతే. కనుక మనం చేసేది ఏది కూడా ఆయన మరవడు. ప్రతిదీ ఆయన జ్ఞాపకార్థ పుస్తకంలో రాస్తాడు. దానికి తగిన మేలు మనకి ఇస్తాడు, దానికి తగిన బహుమానం ఇస్తాడు. రూతమ్మ గురించి బోయా చెబుతున్నాడు, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు.
నువ్వు మీ అత్తను వదిలిపెట్టలే. అవసాన కాలంలో ఉందామె, ఎవరు లేరు. పెద్ద కోడలు వదిలిపోయింది ఓర్ప. కానీ రూతు మాత్రం ఒక ఒడంబడిక కలిగి నయోమిని వెంబడించింది. ఎందుకయ్యా అంటే నయోమి ఎరిగిన దేవుడు సత్యదేవుడని రూతు అంగీకరించింది కనుక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకన్నట్టు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీవు ఎక్కడ ఉంటావు, నేను అక్కడ ఉంటా, అంతే. ఇప్పుడు కుటుంబ పరిస్థితులు చాలా తారుమారులు అయిపోతున్నాయి. రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది కుటుంబ వ్యవస్థల్లో కూడా చాలా గందరగోళాలు ఏర్పడుతున్న పరిస్థితులు. మన పిల్లలకి ఏమి నేర్పాలి, మనం నేర్పకపోతే రేపొద్దున మనమే దాని ప్రతిఫలం అనిపించేది. ఒక ఆడకూతుర్ని ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత ఆ ఇంటి బాధ్యతలు బాగోగులు చూసే విధానం ఆ పిల్లకు ఇమిడేటట్టుగా తెలిసేటట్టుగా మనం నేర్పకపోతే రేపొద్దున దాని ప్రతిఫలం మనమే అనిపిస్తాం. కొంతమంది కాపురాలు చేయడానికి ఇష్టపడలే. ఇవన్నీ చెప్పే చరిత్రలు కాదు, తెలియని చరిత్ర కాదు కనుక. ఒకసారి 7 రోజుల కోటలో చెప్పాడు కదా సుగుణన్న, 9 గంటలకి నన్ను ఎందుకు అన్నావు, నన్ను ఎందుకు అన్నావు, ఒకటే డైలాగ్, నన్ను ఎందుకు అన్నావు, పిల్లడు నన్ను ఎందుకు అన్నావు. ఎప్పుడు దాకా 9 నుంచి మధ్యరాత్రి 12. ఈడికి తీసుకొచ్చి ఒక్కడ పీకెట్ పెట్టమని ఆగుద్దని, నన్నెందుకు కొట్టావు, నిద్రపోతాడు. నన్నెందుకు కొట్టావు చెప్పు, నన్నెందుకు కొట్టావు, నన్నెందుకు కొట్టావు, నన్ను కొట్టాల్సిన అవసరం నీకేముంది, నన్ను కొట్టే హక్కు ఎవడిచ్చాడు నీకు, నన్నెందుకు కొట్టావు. తెల్లారుజామున 3, 4 గంటలకల్లా ఆంటీ దిగేంది. ఎవరు ఆంటీ? నా కూతురు కొట్టి అంత మొగాడురా నువ్వు, అమ్మ బాబోయ్, అసలు ఆ మాట నువ్వు అనేదేనా? నా కూతురు కొట్టి అంత మొగాడురా నువ్వు అని ఈమె భవిష్య పురాణం తీసింది. భవిష్య పురాణం, బూతుల పురాణం. లారీ కొత్తం వేస్తాం, రండ్ర చేసుకుందాం అని. ఎంత పీకుడు నీకుంటే అక్కడ నీ పిల్ల కాపురం చేయదు. ఏం చేద్ది? కొంపటి పెట్టుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సావో రేవో నువ్వు సరిగ్గా బతుకు, నువ్వు సరిగ్గా ఒదుగు, ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు, మారుతాడు, మేలు చేస్తాడు అని చెప్పకుండా మేకులాగా తయారయ్యావనుకో, నీ కూతురు కుటుంబం కాపురంగా మేకులాగా తయారయ్యావనుకో, నీ కూతురు ఏది పడితే ఇరికెత్తది, ఏది పడితే తగిలెత్తది, చీటికి మాటికి ఏదో చుట్టుకుంటూ ఉంటుంది. ఇదే రదన, ఇదే గోల. ఇప్పుడు కాపురాల పరిస్థితి అంతా కూడా కొంపడమైన కారణం ఇయే. జ్ఞానం తెలివి నేర్పే పరిధుల్లో మనం లేకపోతే మాత్రం కుటుంబ వ్యవస్థలు చిన్న భిన్నమైపోయే పరిస్థితులు ఉన్నాయి. 4 గోడలు మగ్గిపోతున్న సమస్యలు కుటుంబాలు ఉంటాయి. అయితే వాటిని సమయోచితంగా ఒక తల్లిగా తండ్రిగా నువ్వు చెప్పాల్సిన ధర్మం, నియమం, పద్ధతి పాడు ఏదైనా ఏడిస్తే కూతురు కాపురం నిలబడుద్ది. లేదంటే నువ్వే బజారుకి ఈడ్చే పరిస్థితులు. ఎవరితో అంటు కట్టబడి ఉండాలో వారితో అంటు కట్టబడి ఉండడం వల్ల ఆమె ఘనత. ఈ నయోమితో రూతం వచ్చింది కనుక రూతుని ఆ ప్రాంత ప్రజలు ఘనపరుస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పెద్ద కోళ్ళ గురించి ఒక్కడే మాట్లాడలే, ఒకళ్ళు మాట్లాడితే మొత్తం రివర్సే. కానీ చిన్న కోళ్ళు రూతు గురించి మాట్లాడుతున్న దాఖలా లేదంటే, ఇదిగో నువ్వు చేసింది మంచిది కనుక దేవుడు తగిన బహుమానికి ఇస్తాడు. దేవుడు నీకు ప్రయోజనకరం ఇవ్వకుండా ఉండడు. మనం చేసే ప్రతిది కూడా జ్ఞాపకార్థ పుస్తకంలో దేవుడు రాస్తాడు.
నీ పేరుతో సహా రాసి నువ్వు ఎప్పుడెప్పుడు ఏం చేసావు ఎలా చేసావు మొత్తం రాసి దానికి తగిన బహుమానం దేవుడు సిద్ధపరిచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.